వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వెల్కమ్ టు ద డిబేట్. ఎట్టకేలకి చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు పోరాటాలన్నిటి తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ అనేది సుప్రీంకోర్టు మంజూరు చేసింది. సెక్షన్ 45 ప్రకారం మహిళలకి బెయిల్ పొందే హక్కు ఉంటుంది. ఆల్రెడీ సిబిఐ ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లు ఉన్నాయి కాబట్టి ఆవిడ జైల్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి స్పష్టం చేస్తూ బెయిల్ అనేది ఇచ్చింది. ఫైన్. దీని తర్వాత మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి పోరాటం ఎలా ఉంటుంది బీఆర్ఎస్ది అనేది ఒక వాదన ఒకటైతే, ఈ బెయిల్ వచ్చిన తరువాత అటు బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, రెండు జాతీయ పార్టీలకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడేది అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య జరిగినటువంటి ఈ ట్విట్టర్ వార్ అనేది కూడా కాస్త సంచలనం అవుతుంది. ఏంటంటే ముఖ్యంగా అసలు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ ఈ ట్వీట్ ఎందుకు వేశారు? ముందుగా ఒకసారి ఆ ట్వీట్ సారాంశం ఏంటనేది చూద్దాం. కంగ్రాచులేషన్స్ టు ద కాంగ్రెస్ పార్టీ అండ్ ఇట్స్ అడ్వకేట్స్ ఫర్ సెక్యూరింగ్ బెయిల్ ఫర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇన్ ద ఇన్ఫేమస్ liquor scam. Your untiring efforts finally yielded fruits. This bail is a win for both BRS and Congress. BRS leader is out on bail to be nominated Rajya Sabha Congress partyకి సంబంధించి రూలింగ్ కాంగ్రెస్. కంగ్రాచులేషన్స్ టు ద పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ హూ వైన్ అండ్ డైన్. ఇది కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ గారి ట్వీట్. దీనికి కౌంటర్గా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ట్వీట్ని మనం చూసినట్లయితే, You are a union minister in charge of home affairs and casting aspirations on Supreme Court highly unbecoming of your position. I respectfully urge the Honorable Chief Justice of India and the respected Supreme Court to take conscience of these comments and initiate contempt proceedings. సో ఇది వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటిది. ఇక మిగతా వర్గాల జోలికి వస్తే, బీజేపీ వాళ్ళు అడిగేటువంటిది ఏంటంటే, ఇది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య ఉన్న లాలూచి ఒప్పందం ప్రకారం జరిగింది కాబట్టి బెయిల్ వచ్చింది అని. కాంగ్రెస్ వాళ్ళు అనేది ఏంటంటే, బీఆర్ఎస్ ఎలాగో బీజేపీలో విలీనం కాబోతోంది, ఆ విలీనానికి ఒప్పందానికి కట్టుబడే ఈరోజు బెయిల్ అనేది వచ్చింది అని. మరి ఇది ఇప్పుడు బీఆర్ఎస్ కోర్టులో ఉంది బంతి, వీళ్ళు ఎవరితో విరోధం పెట్టుకుంటారు, ఎవరితో విలీనం అవుతారు అంటూ కూడా బయట చర్చ జరుగుతోంది. ఇదే ఇవాళ బిగ్ డిబేట్. సో మనతోటి దీని మీద మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేత నీలం రమేష్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి బేతి మహేందర్ రెడ్డి గారు, అలాగే విజయ్ గారు నారాయణ గారు బీఆర్ఎస్ లీడర్, అలాగే అనలిస్ట్ జయరామ్ గారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. సో ముందుగా నారాయణ గారు, సో కవిత గారికి బెయిల్ అనేది వచ్చింది చాలా సుదీర్ఘ పోరాటం తర్వాత. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది ఏంటనేది దేశం అంతా మాట్లాడుకుంటూ ఉంటుంది, చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా రాజకీయ అఫిలియేషన్స్ తప్ప, ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు చెప్పేది, రాజకీయ అఫిలియేషన్స్ తప్ప ఇంకోటి లేదు అన్నటువంటి వాదన వినిపిస్తున్నారు. మీరేమంటారు? ఒకటే సార్, కవిత గారు అరెస్ట్ చేయడం అనేది ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో జరిగినటువంటి చర్య. ఒక మహిళ అనేటువంటిది చూడకుండా, అంటే ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఈ దేశంలో ఒక విజన్ ఉన్న నాయకుడు. అంటే ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు కేంద్రంలో బీజేపీ పార్టీకి ఒక పెనుముప్పు రాబోతున్నది. కాబట్టి ఏ విధంగా అణచేయాలన్నటువంటిది ఒక దుర్బుద్ధితోని కవిత గారి పైన అనవసరంగా కేసులేసి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవల్ల మేము న్యాయాన్ని నమ్ముకున్నామండి. ఖచ్చితంగా సత్యమేమో జయతే, ఎప్పటికైనా సత్యం జయిస్తుంది. చివరికి తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు కవిత గారు ఇవాళ బెయిల్ రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా నిర్దోషిగా తను నిరూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేవలం పని కట్టుకొని కావాల్సినటువంటి చేసినటువంటి కేసులు మాత్రమే మేము చెప్పాల్సుకున్నాం. ఓకే. అలాగే కేటీఆర్ గారి స్పందన అంటే, మన బండి సంజయ్ గారు వేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో, ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ కూడా లాలూచి పడ్డాయి, వాళ్ళ న్యాయవాదులే ఇవాళ ఆవిడ బెయిల్ కోసం కృషి చేశారు, దానికి ఫలితంగా ఇక్కడ రాజ్యసభ పదవి కూడా కాంగ్రెస్ అభ్యర్థికే దక్కింది తెలంగాణ నుంచి అన్న ఆరోపణ. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? సీఎం గారు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ లో జైన్ అవుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఈ రెండు జాతీయ పార్టీలతోని ఈ ప్రాంత ప్రజలు కానీ దేశ ప్రజలకు ఒరిగింది శూన్యం. మాకు తెలంగాణ పడుక ఒక స్వతంత్ర
బాగున్నటువంటి పార్టీ, ఒక తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి పార్టీ. ఉమ్, మేము ఇంకో కాంగ్రెస్ లోనో బీజేపీలోనో కలవలసిన కర్మ మాకేం పట్టలేదు. మాకు ఒక విజన్ ఉంది. ఈ ప్రాంతాన్ని ఇవాళ మనం చూసినగా ఇవాళ ఆ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మనం తెలంగాణ ప్రాంత స్వరాష్ట్రంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందని చెప్పి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్. ఒక ఉద్యమ పార్టీ మాకు కాంగ్రెస్ లోనో బీజేపీలోనో కలిసిన కర్మ లేదు. మాకు ఒక విజన్ ఉన్నట్టు, మా నాయకుడు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఇది కేవలం ఈ రెండు పార్టీలు కూడా కలిసి కుమ్మకు వేసి కుట్రలు చేసి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయినా నామరూపాలకు చేతన ఉద్దేశంతో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. సో బీజేపీ ప్లస్ కాంగ్రెస్ అంటే ఇప్పటిదాకా ఉన్న ఈ వార్తలు కానీ లేదంటే ఊహాగానాలు కానీ అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదంటే కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అని మాట్లాడుతున్న మాటలకి ఇప్పుడు కౌంటర్గా వచ్చింది ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ అనేవి దోస్తీలో ఉన్నాయి అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. అంతేనంటారా? సార్ బీజేపీ కాంగ్రెస్ కలిసి ఉన్నాయి, మీ మీద అనవసరంగా మీరు ఎందులోనో విలీనం అవుతారో అన్నటువంటి పుకార్లు వస్తున్నాయి అంటారు. వాళ్ళిద్దరే మనం చూసాం కదా, మొన్నటి ఎన్నికల్లో కూడా ఇద్దరు కలిసి కుట్రలు చేసి మొన్న ఎన్నికల్లో ఇద్దరు కూడా కలిసి పాల్పంచుకున్నారు. మొన్న మా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు బడాబాయి ఆయన బాడాబాయి చోటాబాయి వీళ్ళిద్దరు కలిసి కుయుక్తులు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా నామరూపాలు చేసిన కలలు అంటున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళిద్దరే కలుస్తున్నారు సార్. రైట్ సార్. అయితే ఇక బీజేపీ నుంచి బేతి మహేందర్ రెడ్డి గారు, నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు వారు చెప్పింది ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కుమ్మక్కయ్యి కవిత గారి అరెస్టుకి సంబంధించి కావచ్చు లేదంటే ఇతరత్ర ఈ మొత్తం అంతా కూడా చేశారు అని, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి మీకు ఎక్కడ కేసీఆర్ తోటి ముప్పు ఉంటుందో అని చెప్పి ఎలాగైనా బీఆర్ఎస్ని అణిచివేయాలి అన్నటువంటి ఒక కుట్రతోటి ఇదంతా చేశారు అనేది వారి ఆరోపణ. మీరే ఉంటారు దానికి. అలాగే ఇంకొక ప్రశ్న ఉంది సార్, ఇది పార్టీ పరంగా నేను అడగట్లేదు, ఒక రాజకీయ నాయకుడిగా ఇది చేయొచ్చా లేదా అనేది మీరు చెప్పండి. అంటే ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అలాగా రాజకీయ ఆరోపణలతోటి, మంత్రి కాకుండా కేవలం ఒక ఎమ్మెల్యేనో ఎంపీ అయితే రాజకీయంగా ఏదైనా మాట్లాడచ్చు, బట్ దేశానికి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా, అది కూడా పబ్లిక్గా? ఒక విషయం అండి, ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మా పార్టీ సహాయ మంత్రి సంజయ్ గారు పెట్టిన ఏదైతే ట్విట్టర్ ఏదైతే ఉందో అది వాస్తవంగా ఏంటంటే ఎక్కడ కూడా సుప్రీంకోర్టు విమర్శించినట్టు కానీ సుప్రీంకోర్టు జడ్జిని విమర్శించినట్టుగా ఎక్కడ పెట్టలేండి. మీరు చదవండి ఒకసారి. అందులో ఏముందంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక న్యాయవాది అంటే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్ మాత్రమే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నేత అంటే కవిత గారికి బెయిల్ ఇప్పియడం జరిగింది అని చెప్పేసి ఒక కోణంలో పెట్టడం జరిగింది. అయితే ఈ పాయింట్ కనుక బీజేపీ స్టాండ్ అయితే బీజేపీ కాదు కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో విచారణ సంస్థలు వాళ్ళ ఫెయిల్యూర్ ఒప్పుకున్నట్టు అవుతుంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లాయర్లు విన్ అయ్యారు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి సిబిఐ ఈడీ వాళ్ళు కేసు పెట్టి పకడ్బందీ ఆధారాలు సేకరించి ఐదు నెలల పాటు కవిత గారిని జైల్లో ఉంచారు అన్నటువంటి దానికి బేస్లెస్ అలిగేషన్ అయిపోతుంది. ఒక విషయం అండి, ఇక్కడ బేలు వచ్చిన విషయంలో బేలు అడ్వకేట్ మీద మాట్లాడడం జరిగిందండి. మీరు కోర్టు విషయంలో కానీ ఇక్కడ సిబిఐ ఈడీ విషయంలో మాట్లాడలేదు. మీరు గమనించండి, ఒకసారి చూడండి, ఒకసారి నేను అడ్వకేట్ గురించి మాట్లాడుతున్నాను. అడ్వకేట్ ఏ పార్టీకి సంబంధించిన అడ్వకేట్ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం జరిగిందండి. ఒకటి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. మరి జాతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ వింగ్ లేదా అండి? వాళ్ళకి అడ్వకేట్లు లేరా? వాళ్ళకు ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని వాళ్ళ అడ్వకేట్ గా పెట్టుకున్నారని చెప్పేసి, అదే విధంగా ఒకప్పుడు మనీష్ సిసోడియా బెయిల్ తీసుకుంది కూడా ఒక ఎన్డీఏ కూటమిలో ఉన్న అడ్వకేట్ తీసుకుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న అడ్వకేటే తీసుకున్నాడు. ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ కూడా మొన్న వచ్చే బెయిల్ కూడా. అంటే ఇక్కడ నేను ఏమంటా అంటే కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో మా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తున్నారు కాబట్టి మేము విమర్శ కోణంలో మేము విమర్శించడం జరిగింది. ఇవాళ మీరు కేటీఆర్ గారు ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి గారికి బీజేపీ పార్టీకి వస్తున్నారు వాళ్ళకి ఏదో పదవి ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు మన కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పడం జరిగింది? కాంగ్రెస్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది, కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ఏదో పదవులు ఇస్తారని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే తప్పలేదు, కానీ
ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి బెయిల్ తీసుకుంటే మాత్రము మాకు సంబంధం ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి తీసుకున్నాడు కాబట్టి మేము విమర్శించడం జరిగింది. ఇప్పుడు వారు కేంద్ర హోంశాఖ సహాయ మినిస్టర్ అయినా కూడా ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవాళ అట్లనే గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక విషయాలు మాట్లాడారు. మరి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడచ్చండి, చాలా విషయాలు మాట్లాడండి. కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మరి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి కూడా మరి బీఆర్ఎస్ బీజేపీలో వీళ్ళైతే ఎట్లా మాట్లాడుతుందండి? అది మంత్రి పదవి కాదా అండి? ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి అధినేత అయినే, ఒక రాష్ట్రానికి లీడర్ అయినే, ఒక రాష్ట్రాన్ని నడుపుకున్న వ్యక్తి అని కూడా మాట్లాడచ్చు. నేను ఏమన్నా రాజకీయ పార్టీ పరంగా స్టేట్మెంట్ ఇవ్వడం వేరు, ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వేరు. ఆ పాయింట్ పక్కన పెడితే ఇందాక మిమ్మల్ని అడిగిన పాయింట్ మాట్లాడని చెప్పేసి కేంద్ర మంత్రి పదవి హోదాలు ఉన్నారు కాబట్టి వాస్తవం చెప్పారు అక్కడ. ఓకే, దట్స్ ఓకే సార్. మీ స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదా? మీ స్టేట్మెంట్ క్లియర్ ఉంది మహేందర్ రెడ్డి గారు, మీ స్టేట్మెంట్ చాలా క్లియర్ గా ఉంది. అది ఓకే, మనం ఒక పాయింట్ అనుకున్నాం. రెండో పాయింట్కి వచ్చేసరికి ఏంటి ఇప్పుడు ఈ విలీనం అనే దాంట్లో ఎప్పుడు మరి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతోంది? మహేందర్ రెడ్డి గారు చెప్పండి. ఎప్పుడు బీఆర్ఎస్ ని బీజేపీలో ఎప్పుడు విలీనం చేసుకుంటున్నారు? బయట ఉన్నటువంటి ఈ ప్రచారం అంతా కూడా చాలా గట్టిగా జరుగుతుంది. ఒక విషయం, కవిత జైలుకు అప్పుడు 2018 అప్పుడు 2023లో అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు కూడా కవిత అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి విమర్శించింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వాస్తవంగా సుప్రీంకోర్టులో ఆమె విచారించద్దని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టులో స్టే ఇవ్వడం జరిగింది. ఆ కోణంలోనే అప్పుడు నవంబర్ 30, 2023 వరకు ఆమెకు స్టే ఉండే. అప్పుడు ఆ కోణంలో సిబిఐ ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆమెను విచారించలేదు. తర్వాత స్టే ఎత్తేసినాక తర్వాత మళ్ళీ విచారించడం జరిగింది. ఆమెను అనేక రకాల ప్రశ్నించడం జరిగింది. ఆ కోణంలో నేరం నిరూపైందని చెప్పేసి వాళ్ళు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళకి బెయిల్ అవడానికి 160 రోజులకు బెయిల్ వచ్చిందండి. 166 డేస్ కు బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ అవడం కారణం కూడా ఏంటంటే మనీష్ సిసోడియా గా ప్రధాన ముద్దాకి బెయిల్ వచ్చినాక అందులో కింది, ఎందుకంటే ఈమె ఏదైతే మన నేర ఒప్పుదల పంచామల అంటే ఒక కన్ఫెషన్ లో వచ్చింది ఈమె పేరు. కన్ఫెషన్ లో రావడం వలన ఆమె పేరు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంక్లూడ్ చేసినాక ఈమెను కూడా విచారించడం జరిగింది. ఈమె విచారించాక అనేక రకాల సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. ఈమెకు సంబంధించిన చాలా విషయాలు సీజ్ చేసి తర్వాత సిబిఐ ఈడీ వాళ్ళు కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసినాక సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందండి. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందాక ఎవరు ఆర్గ్యుమెంట్ ఇచ్చింది బెయిల్? ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ అయితే బెయిల్ ఇచ్చారు. మేము సుప్రీంకోర్టు తప్పు కొట్టలేదు. అంటే వ్యాప్తంగా ఏంటంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి మరి ఇప్పుడు మాకు వీళ్ళు చెప్తూనే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవుతుందని చెప్పి చెప్తున్నారు. కేటీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బీజేపీ తత్వం చెప్తున్నారు. ఈ రకంగా విమర్శలు చేసినప్పుడు మరి మేము కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన అడ్వకేట్ బెంచుకొని చెప్పడం తప్పే ఉందండి. అదే పాయింట్ ని వార్నింగ్ మీరు మాట్లాడప్పుడు నేను మాట్లాడలేదు. అదే చెప్తాను మహేందర్ గారు ఆయన మాట్లాడలేదు, ఆయన మాట్లాడడం లేదు. మీరు ఇద్దరు కూడా అవే మాటలు. నారాయణ గారు ఒక్కసారి ఆగండి ప్లీజ్. నారాయణ గారు మహేందర్ గారు ఒక్కసారి ప్లీజ్. ఇద్దరు సార్ ఇద్దరు ఆగండి. మహేందర్ గారు వన్ బై వన్ మర్చిపోవడానికి మహేందర్ గారు సంక్షేమ పథకాలు మర్చిపోవడానికి మహేందర్ గారు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పేసి ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా ఇది. రైట్ సరే, దీనికి కాంగ్రెస్ నేత మన నీలం రమేష్ గారు సమాధానం చెప్పాలి. 3 పాయింట్లు ఉన్నాయి సార్ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే కవిత బెయిల్ కోసం అక్కడ సుప్రీంకోర్టులో వాదించారో వారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు అన్నది ఆరోపణ వారు చేసింది, బీజేపీ నుంచి వచ్చింది. ఫస్ట్ థింగ్, కాంగ్రెస్ వాళ్ళు అంత తెలివిగా వాదిస్తేనే తప్ప కవితకి బెయిల్ రాలేదా? 2, మూడోది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అండదండాలతోటి బీఆర్ఎస్ అనేది నడుస్తోంది. రేపొద్దున కాంగ్రెస్ పార్టీలోకి విలీనం అయిపోతుంది అనేది బీఆర్ఎస్ శ్రేణుల నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా ఉన్నటువంటి, వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళ నుంచి కూడా ఉన్నటువంటి ఒక ఆరోపణ. సో ఓవరాల్గా ఏం చెప్తారు? ఇప్పుడు బెయిల్ కవితకి కాంగ్రెస్ ఇచ్చినటువంటి బహుమతి అనుకోవాలా? సార్ గుడ్ ఈవినింగ్ కావాలండి. ఇప్పుడు కవిత బెయిల్ అనేది ఇది ఏమో తాంత్రికం కాదు, ఇది ఊహించుకున్న పరిణామం. అంటే ఒక ఫేజ్ వైజ్లో బీజేపీ చేసుకుంటూ వచ్చిందని మేము ఆరోపిస్తూ ఉన్నాం, చెప్తా ఉన్నాం. అలాగే జరిగింది, కవితకు బెయిల్ వచ్చింది. నెక్స్ట్, మీరు చెప్పినట్టు అడ్వకేట్ కాంగ్రెస్ మనిషి అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మేము అధికారంలో లేము, సెంట్రల్ గవర్నమెంట్ మా చేతులు లేదు. గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది, గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంది.
మా అడ్వకేట్ అంటే ప్రొఫెషనల్ గా దే మే టేక్ అప్ ద ప్రాజెక్ట్స్. ఓకే, మీ ఈ రోజు నేను చూసినట్టయితే ఇక లోకల్ బీజేపీ రఘునందన్ గారు ఏమన్నారు, మీరు హైడ్రా ముందుకెళ్ళండి, అవసరం నేను వాదిస్తా అన్నాడు. అంటే రఘునందన్ గారు కాంగ్రెస్ కలిసినట్టు అండి? కాదు కదా. వారు అట్లా మాట్లాడలేదండి, వారు అట్లా సార్ మాట్లాడలేదు. క్రాస్ టాక్ వద్దు, క్రాస్ టాక్ వద్దు. మహేందర్ గారు పాయింట్ నోట్ చేసుకోండి, తర్వాత మీరు అడగండి, డెఫినెట్ గా అడగండి, అందరికీ సమయం ఉంది. రఘునందన్ గారు అన్నారు హైడ్రా బాగుంది అన్నాడు. అంటే రఘునందన్ కి చీకటి ఒప్పందం ఉన్నట్టు కాంగ్రెస్ తో కాదు కదా. ప్రొఫెషనల్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అవసరము సెంటర్ లో ఉంది బీజేపీ, ఇక్కడ ప్రాబ్లంలో ఉంది ఆపోజిషన్ ఉంది బీఆర్ఎస్, వాళ్ళిద్దరికి అవసరం. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మొన్న మీరు పార్లమెంట్ ఎలక్షన్ చూసినట్టయితే డైరెక్ట్ స్ట్రేట్ అవే నేను చెప్తా ఉన్నాను, మా జైరాబాద్ కాన్స్టిట్యున్సీలో డైరెక్ట్ కలిసి పనిచేశారు వాళ్ళు. అంటే వాళ్ళు కలిసి పనిచేసినప్పుడు ఆ ఫేస్ బై దానికి రిజల్ట్, దానికి ఇచ్చిన గిఫ్టే కవిత బెయిల్. మీరు బండి సంజయ్ మాట్లాడిండు అంటే అది వాళ్ళ ఇండివిజువాలిటీ. అంటే మీరు చెప్పినట్టు కరెక్ట్, బండి సంజయ్ మాట్లాడినట్టు పార్టీగా మాట్లాడితే ఆయన ఆవేశపూర్వకంగా టెంప్ట్ అయిపోయి పెట్టిండు. ఎందుకంటే పాపం పోరాడింది బండి సంజయ్, బీఆర్ఎస్ పైన రాత్రి పగలు పొద్దుంతా రాత్రి అంతా కొట్లాడింది బండి సంజయ్. ఈరోజు ఏమైంది, బీఆర్ఎస్ పై బీజేపీ కలిస్తే అందరికంటే నష్టం ఎవరికి? రాజకీయ నష్టం పక్క పెట్టండి, మంత్రి పదవి ఎవరు కలుస్తున్నారండి? కలిస్తేనే చెప్తున్నాడు అనేది, కలిసి రావట్లేదు, కలిస్తే నష్టం ఎవరికి? పాపం పోరాడు బండి సంజయ్కి. మీరు గమనించండి, బండి సంజయ్ ఎన్నో పోరాటాలు చేసిండు. ఆ రోజు ఏమన్నాడు బండి సంజయ్, మళ్ళీ మేము అధికారంలో రాగానే కేసీఆర్ను కేటీఆర్ అరెస్ట్ చేస్తా అన్నాడు. చేసిండా? జైల్లో పెడతా అన్నాడు. పెట్టిండా? ఎందుకంటే నాకు ఏం లేదు పాపం, ఆయన హోంమంత్రిగా ఉన్నా ఏం చేసే పరిస్థితి లేదు. సో కాబట్టి ఆయన ఇండివిజువల్గా, అంటే మీరు అన్నట్టు ఆయన మంత్రి పదవి కూడా నాకు అవసరం లేదు అనుకుని ట్వీట్ పెట్టిండు. ఆయన తెలియదు అంత హోదాలో ఉన్న మంత్రి పదవి ఉన్న బండి సంజయ్ గారికి ఇంటెలిజెన్స్ ఉండదా ఎవరు హెల్ప్ చేసారు ఎవరు హెల్ప్ చేయలేరు అనేది? అయినా సరే ఎందుకు పెట్టిండు ట్వీట్? మరి వేరే వాళ్ళు ఎందుకు పెట్టాలా? ఎందుకంటే ఆయన ఇక్కడ పోరాడిండు, గ్రౌండ్ లో ఏం లేని బీజేపీ ఉంది అని తీసుకొచ్చిండు. పాపం ఆయన అధ్యక్షుడు చేసిండ్రు, అధ్యక్షుడి పదవి పోయింది, సరే గెలిచిండు, మంత్రి అయిండు, అయినా సరే ఆయనకు ఉంటుంది అండి ఫీలింగ్, అదొకటి. తర్వాత మేము డే 1 నుంచే చెప్తా ఉన్నాం, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఢిల్లీలో దోస్తీ చేసిండ్రు, గల్లీలో కొట్లాడినట్టు యాక్టింగ్ చేసిండ్రు. పాపం అది బండి సంజయ్ కూడా తెలియక ఆయన కూడా మోసపోయిండు. ఇలా జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము డే 1 చెప్తున్నాం, బీఆర్ఎస్ అనేది అవకాశవాద పార్టీ, వాళ్ళకి అవకాశం ఈరోజు ఏం కావాలో చేస్తుంది. బీజేపీని కూడా వాళ్ళు కలుపుకున్నారు. అంటే అల్టిమేట్గా ప్రాసెస్ చేసుకొని అంత క్లియర్ అయిన తర్వాతనే ఈరోజు స్టేజ్కి వచ్చిన వాళ్ళు. ఇవాళ ఒక తెలంగాణ మహిళను 5 నెలల నుంచి జైల్లో ఉంచారు అని అంటే, మేము ఒకవేళ వాళ్ళు కలిసినామని అనుకుంటే ఇంతకాలం ఉండాల్సిన అవసరం లేదు కదా. మీకు అధికారం వచ్చి ఉంటే మీరు బీజేపీ దగ్గర వెళ్ళే వాళ్ళు కాదు, బీజేపీ కాలు మొక్కే వాళ్ళు కాదు, బీజేపీకి ఇచ్చేది కాదు. మరి అయిన తర్వాత కూడా మరి అడ్వకేట్ పనిచేస్తుంది కదా. మీరు ఆలోచించండి, మీరు ఓపిక పట్టండి. మీరు ఇట్లా ఆవశ్యకత లాభం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ చాలా ఓపికగా నిదానంగా ఉండాలి. ఇప్పుడు రాత్రి ఏమి అయ్యలేదు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు, రేపు పొద్దున బీజేపీ అయితే ఏం చేస్తావన్నా నువ్వు మాట్లాడాలి. పాపం నీకు అవకాశం లేదు. ఇదో బీజేపీ కాంగ్రెస్ అయిన 2 జాతీయ పార్టీలు ఈ దేశానికి పట్టినటువంటి దరిద్రం. మళ్ళీ 70 సంవత్సరాల స్వతంత్ర కాలంలో మెజార్టీ పాలించింది మీరే కదా, ఆ తర్వాత బీజేపీ వాళ్ళే కదా. మీరు ముగ్గురు ఒకసారి ఆగండి, సార్ మహేందర్ రెడ్డి గారు, నారాయణ గారు. సార్ క్రాస్ టాక్ వద్దు, ముగ్గురు ఆగండి. నారాయణ గారు రమేష్ గారు ఇద్దరు ఒకసారి ఆగండి. అసెంబ్లీ ఎన్నికలకు మహారాష్ట్ర సీఎం వస్తున్నారని ప్రచారానికి ఇద్దరు ఒకసారి ఆగండి సార్ మొత్తం ముగ్గురు రాజకీయ పార్టీ నేతలు ముగ్గురు ఒకసారి ఆగండి. జయరాం గారు, సో ఇక్కడ నాకు ఈ ట్రయాలజీ ఏంటనే నాకు అర్థం కావట్లేదు. బేసిక్ అంటే కవిత అరెస్ట్ని రాజకీయంగా చూడాలా, లేదంటే నిజంగా స్కామ్ జరిగింది కాబట్టే దాంట్లో అరెస్ట్ చేశారని చూడాలా? ఒకటి, కాంగ్రెస్లో విలీనం బీఆర్ఎస్ అని, బీజేపీలో విలీనం బీఆర్ఎస్ అని, బీజేపీ కాంగ్రెస్ 2 కలిసే ఉన్నాయి, బీఆర్ఎస్ మీద కుట్రల పని తొక్కేద్దామని ట్రై చేస్తున్నాయి. అది కూడా 2 జాతీయ పార్టీలు ఇక్కడ ఒక స్టేట్లో, కేవలం తెలంగాణ అనేటువంటి ఒక చిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీని తొక్కేద్దామని చూస్తున్నాయి అనేది. ఈ ట్రయాలజీ ఏంటి అసలు? ఈ కేసులో బెయిల్ దేనికి వచ్చింది అసలు? ఎలాగ దీన్ని తీసుకోవాలి? సార్ ముగ్గురు ఆగాలి, అందరికీ టైం ఇస్తున్నారు. జయరాం గారి విషయం ఒకసారి ఆయన మాట్లాడాలి. జయరాం గారు ఎవరితో మాట్లాడుతున్నా చెప్పండి ఫస్ట్. ఓకే, ఇది మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు 360 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఒకటి, దీంట్లో పవన్ మనం చూడాల్సింది ఏంటంటే,
మీకు కొన్ని విషయాలను కొంత ఎవిడెన్స్ మేము ప్రజల ముందు పెడతాము. కన్మోలి రాజా 2G కుంభకోణం 2000 పైచీలకు కోట్ల కుంభకోణం, 2 లక్షల కోట్లు. కాంగ్రెస్ 2 లక్షలకు పైచీల కోట్ల కుంభకోణం. ఆ కుంభకోణం లోపల అరెస్ట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఆ కేసే లేదని కొట్టేసింది బీజేపీ గవర్నమెంట్. సో ఆ విషయం లోపల దగ్గరగా 2 సంవత్సరాలకు దగ్గరగా కనుమోలి ఉంది, 2 సంవత్సరాలకు పైన రాజా జైల్లో. సో జైల్లో ఉన్నంత మాత్రాన దోషులు కాదు, నిర్దోషులు కాదు. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట్టు కాదు, అక్యూటల్ అయినట్టు కూడా కాదు. సో ఇక్కడ జరుగుతున్నది అంటే రాజకీయ ఇది ఫర్ ఎగ్జాంపుల్ కేసే. ఇట్లా నేను ఒక 100 కేసులు పెట్టిపోయినా మన టైం సరిపోతుంది. ఇట్లా రాజకీయ నాయకుల మీద అక్యూటల్ అయిన కేసులు 99% రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులు. అలాగని వీళ్ళు దోపిడీ చేయలేదంటే 100కు 100% దోపిడీ చేసిందని ప్రజలకు తెలుసు, మిగతా పార్టీలకు తెలుసు, ఆ పార్టీలో ఉండే నాయకులకు తెలుసు, ఆ చేసిన వ్యక్తులకు కూడా తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి అక్యూటల్ ఎట్లయింది? ఒక ఎక్సెప్ట్ లాలూ ప్రసాద్ యాదవ్ తప్ప, జార్ఖండ్ ముఖ్యమంత్రి తప్ప, ఇలా ఒక 2-3 ఇన్సిడెంట్ తప్పితే మిగతా అన్ని అక్యూటల్ అయిపోయినాయి. అంటే నిర్దోషులుగా బయటపడిండ్రు. ఈ మరి దోషులుగా శిక్షించడం ఎందుకు, నిర్దోషులుగా బయటపడడం ఎందుకు అంటే ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారంటే ఏమున్నది, దొంగతనం చేసిన సంపాదన అంతా, ఇది దోసుకున్నదంతా ఇద్దరు శరసంగం బంద్ చేసుకుంటారు, వదిలిపెడతారు. ఇది కామన్ మ్యాన్ కు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పే మాట. ఇది నిజమా అబద్ధమా అంటే మన చేతిలో లేని పని, మనకు తెలియని వస్తుంది. కానీ ప్రజలకు ఉన్న విషయం ఏంటంటే మనం ఇన్ని నెలలు కానీ ఇన్ని సంవత్సరాలు కానీ ఇంకా ఇంతకంటే పెద్ద ఎత్తున డిస్కషన్ పెట్టినా కూడా జనాల మనసులో ఉండేదాన్ని ఎవడైనా మార్చగలరా అంటే ఎవడు మార్చలేడు. సింపుల్ ఒక పాయింట్ సార్, మీ ఇప్పుడు అన్నదానికి చిన్న యాడ్ ఆన్ ఏంటంటే అసలు తెలంగాణలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత లిక్కర్ స్కామ్ చేస్తే గీస్తే ఇక్కడ తెలంగాణలోనో పక్క తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రాలోనో చేయాలి, కానీ ఎక్కడో ఢిల్లీలోకి వెళ్ళి ఎందుకు చేస్తుంది అన్నటువంటి ఒక కామన్ క్వశ్చన్ చాలా మంది రేస్ చేస్తున్నారు. మీరన్న పాయింట్ ఒక విషయం పవన్, దీంట్లో ఏంటంటే ఒక నిమిషం, దీంట్లో జరుగుతున్నది ఏంటంటే ఇదంతా ప్రజల్లో ఉండే ఒక అవగాహన, ప్రజలకు ఉండే ఒక మేధస్సు. ప్రజలకు ఏ మేధస్సు లేదు, ఏ అవగాహన లేదు అనుకుంటే రాజకీయ నాయకులు తప్పిదన్నారు. కరెక్ట్. ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో ఏంటంటే ఢిల్లీ కాదు, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు మోడల్గా ఒక స్టేట్ను మాత్రమే తీసుకున్నారు. మోడల్గా తీసుకొని ఆ స్టేట్లో అక్కడ ఉండే కార్యాచరణ చేసినట్టు అవుతే, అది సక్సెస్ఫుల్ ఫార్ములా కనుక వీళ్ళ అని నమ్మినట్టు అవుతే మిగతా స్టేట్లకు విస్తరింప చేసేవారు అనేది సిబిఐ ఆరోపించింది. ఇక్కడ ఇది వాస్తవానికి కూడా కరెక్ట్. ఇక్కడ వరకు ఏంటంటే ఢిల్లీలో ఉన్నది ఆప్ గవర్నమెంట్ కు అప్పుడు పంజాబ్ లో పోటీ చేస్తుంది. ఆప్ గవర్నమెంట్ డబ్బులు లేవని ఆప్ గవర్నమెంట్ చెప్తుంది. పంజాబ్ లో డబ్బులు అవసరం అనే విషయాన్ని కూడా అందరికి తెలిసిన విషయాలే. సో మనకంటే కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సో ఫినాన్షియల్ గా, ఎడ్యుకేషన్ పరంగా పంజాబ్ ముందు ఉంటుంది భారతదేశంలోనే. అలా వేరే ఇంకా కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇప్పుడు పంజాబ్ లాంటి రాష్ట్రం లోపల పాకాపాతాలంటే కొంత ఖర్చులకైతే అమౌంట్ కావాలి, అలా డౌట్ ఏం లేదు. సో ఇది ప్రజల్లో ఉండే అవగాహన. ఈ అవగాహనని కనుక కాదు అనడానికి లేదు, అవును అనడానికి లేదు. అవును అనడానికి మన దగ్గర ఆధారాలు లేవు, కాదు అనడానికి అంత మన మనసాక్షిని చంపేసుకొని అంత చేతి కొట్టిపారేయలేము. అంటే ఈరోజు కవిత చేసిన దానికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పంజాబ్ లో, ఢిల్లీ లోపల అంతకు ముందున్న లిక్కర్ పాలసీ, ఈ ఇష్యూ వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీ కనుక కంపేర్ చేసినట్టు అయితే స్కీములు, విపరీతమైన స్కీములు వచ్చాయి. ఎవరికైతే కనుక 30 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన, ఆదా చేయాల్సిన ఏదైతే టెండర్ అమౌంట్ని ఆ ప్రభుత్వము వాళ్ళకు నష్టం జరిగింది అని చెప్పేసి ఆ సంబంధిత టెండర్ దారులకు రిటర్న్ చేయడానికి. అంటే ఎక్కడైనా ఇది జరిగిందా ఇంతవరకు? భారతదేశం లోపల లిక్కర్ మీద బిడ్డింగ్ చేసిన అమౌంట్ పక్కన పెట్టేస్తే ఈవెన్ టెండర్ లోపల పే చేసిన అమౌంట్ ని మళ్ళీ రిటర్న్ చేయడం అనేది ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ జరిగిందా అంటే ఎక్కడ జరగలేదు. ఓన్లీ మన ఢిల్లీలోనే జరిగింది. మరి ఢిల్లీలో ఎందుకు జరిగిందంటే అత్యధికంగా అక్కడ కొంతమంది
సదరన్ స్టేట్స్ నుంచి ఆ పాలసీ లోపల ఇన్వాల్వ్ అయింది అనేది వాస్తవము. ఆ సదరన్ స్టేట్ లోపల ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల లోపల ఈ రోజు నిన్నటి వరకు వచ్చిన వ్యక్తి, నిన్నటి వరకు స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఈ రోజు విత్డ్రా కావడానికి గల కారణం ఏంది? పిల్లై ఈరోజు అదే పిల్లై విత్డ్రా అవుతుందని చెప్పేసి ఈ రోజే ఎందుకు రావడం అంటే, భారతదేశం లోపల అత్యున్నతమైన న్యాయస్థానాన్ని మనం విమర్శించడానికి మనం తహత సరిపోదు. కానీ ఇక్కడ ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ ప్రశ్నలకు అనేదాన్ని ప్రతి ఒక్కరూ ఒక మానసికమైన మేధాశక్తిని డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఇది ఎందుకు అన్నదన్నప్పుడు డిఫరెంట్ గా కాంగ్రెస్ అధికారంలో లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, బీజేపీ ఉన్నది. రేపు బీజేపీ ఉందంటే బీజేపీతోనే ఏదైనా మాట్లాడాలి. మరి విరివిరిగా హరీష్ కేటీఆర్ పోవగల కారణాలు ఏంటి అంటే అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ చెల్లెలు జైల్లో ఉన్నప్పుడు, మరదలు జైల్లో ఉన్నప్పుడు విరివిరిగా పోయిన అనేది వాస్తవము. ఏ రోజు పోంది ఇప్పుడు మధ్య పోతున్నదని వాస్తవము. ఇప్పుడు దాంట్లోపల మెర్జ్ అవుతుందా కాదా అనే విషయాన్ని కూడా మన దగ్గర ఎవిడెన్స్ లేదు. రేవంత్ ఏదో ఫ్లోక్ లో అను ఉండడు తప్పితే రేవంత్ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ప్రజల ముందు పెట్టాలి అంతే రేవంత్ అన్నాడు. కానీ ఈ రోజు అన్ని ఒక పాజిటివ్ ఎనర్జీని కానీ వైబ్రేషన్ కానీ చూపిస్తున్నాయి. రేవంత్ ఆ రోజు చెప్పాడు, మేము చెప్పాము, మేము అందుకనే ముందు చెప్పుకుంటూ వస్తున్నాము. ఇక్కడ ఏ అంశాన్ని అయితే ఎలక్షన్ల కోసము కవితను జైలుకు దోసేసి ఎలక్షన్లు అయిన తర్వాత రిలీజ్ చేస్తారు అనేది మేము ఆ రోజు చెప్తున్నాం. ఈరోజు కొత్త విషయం కాదు. ఎలక్షన్లు అయిపోయినాయి, ఎలక్షన్లకి ఎప్పుడు దేశంలో లేవు, ఇప్పుడు రిలీజ్ అయిపోయింది. ఇదొక అంశం. ఇప్పుడు మెర్జ్ అవుతుందా కాదా, లేదా ఢిల్లీనే ఎందుకా అంటే లాభసాటిగా ఢిల్లీ ఉన్నట్టు అయితే రేపు ఏపీ తెలంగాణలో కూడా అయ్యేది. ఏపీ తెలంగాణలో ఇప్పటివరకు కాలేదంటే ఇప్పటివరకు అయిపోయింది. ఏపీ తెలంగాణ ఏ లెవెల్కి అయిపోయిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల మన ఆదాయము సంవత్సరానికి 14,000 కోట్లు ఉన్నట్టు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల మొన్నటి వరకు ఆదాయం వచ్చేసి 50,000 కోట్లు. ఇది ఏ రకమైన అంటే ఓన్లీ లెక్కలతోని ఎవిడెన్స్ ఉన్నది. ఇంకా మిగతా బెల్ట్ షాపుల విషయాలు పక్కన పెట్టేస్తే దానికి సాక్ష్యం ఏంది అని నన్ను అడిగితే ఎవరైనా బీఆర్ఎస్ నేత కావచ్చు, కాంగ్రెస్ నేత కావచ్చు, బీజేపీ నేత అడిగితే నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. నేను ఒక మెడికల్ డాక్టర్ని, నేను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని. ఈరోజు తెలంగాణ లోపల ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా కూడా నిరక్షరాస్యులు, నిరుపేదలు, కూలి నాలి చేసుకున్న కుటుంబాల నుంచే ఈ రోజు ఆల్కహాల్ అడిక్షన్ గా మారిపోయి 30% వరకు యంగ్ మదర్స్ భర్తలను కోల్పోయి ఆ పసిబిడ్డలను గవర్నమెంట్ స్కూల్లో లేట్ ఫాదర్ గా జాయిన్ చేసిన ఎవిడెన్స్ క్లియర్ గా ఉంది. మీకు చాత అయితే దమ్ము ఉంటే అది తీసుకోండి, నేను ఎవిడెన్స్ ఇస్తున్నాను. డెఫినెట్ గా మరోసారి 100% తీసుకున్నాను సార్. బికాస్ ఇది పార్టీలకు అతీతంగా లేదు. డాక్టర్ గారు చెప్పింది అందరికీ సరే. వినండి, ప్రభుత్వ హాస్పిటల్ లోపల సిరోసిస్ లివర్ తోని, లేకపోతే డ్రగ్ అడిక్షన్ తోని, ఆల్కహాల్ డిస్పారిటీతోని, సైకలాజికల్ ఇబ్బందులతోని, ఆల్కహాల్ తోని వచ్చే సమస్యలతోని ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ నిండిపోయిందనేది వాస్తవం. ఓకే, మరి ఈ హాస్పిటల్ లోపల ఇంతకంటే ప్రభుత్వంలో ఉన్న స్కూలు జయరామ్ గారు మీరు రేస్ చేసింది జయరామ్ గారు లేదు జయరామ్ గారు అదే చెప్తున్నానండి. నారాయణ గారు ఒక్కసారి ఆగండి. జయరామ్ గారు నేను మాట్లాడేది నా కుటుంబం కోసం. జయరామ్ గారు క్రాస్ టాక్ వద్దండి ఒక్కసారి. సార్ ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు, ఒక్కసారి వినండి. టాపిక్ డీవియేట్ అవుతోంది. డిస్టర్బ్ చేయడం మానేసి వినండి. టాపిక్ డీవియేట్ అవుతుంది. జయరామ్ గారు, డాక్టర్ గారు కేసీఆర్ గారు మీరు చెప్పిన పాయింట్ 100% వ్యాలిడ్. మీరు చెప్పిన పాయింట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డాక్టర్ గారు ఒక్కసారి రేవంత్ రెడ్డి కూడా దానిపైన నోరు మెదపకుండా ఎంక్వైరీ చేయించడం లేదు. సార్ ఒక్కసారి జయరామ్ గారు ఒక్కసారి ప్లీజ్. మీరు తీసుకొచ్చిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఇది ఈ 10 నిమిషాల్లోనూ డిస్కస్ చేసే పాయింట్ అయితే డెఫినెట్లీ కాదు. మీరు అన్నట్టుగా ఈ లిక్కర్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కానీ, లేదంటే ఈ ఆదాయం ఎటు వెళ్తుంది అనేది మనం డెఫినెట్గా ఇంకొక బిగ్ డిబేట్ మనం పెట్టుకుందాం, అందులో డౌట్ లేదు. ఇక్కడ మనం కవిత బెయిల్కి సంబంధించి లేదా ఈ 3 పార్టీల ట్రయాలజీ అనే దాని మీద మనం మాట్లాడతాం. మీరు చాలా వ్యాలిడ్ పాయింట్స్ అనేవి మీరు ఇచ్చారు.
సో ఇప్పుడు దీని మీద వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, సమాధానం ముగ్గురు పార్టీల వాళ్ళు చెప్పాలి. సో బిఫోర్ గోయింగ్ టు దట్ లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్, ఒక 2 minutesలో మళ్ళీ రీకనెక్ట్ అవుదాం. సో చూస్తున్నాం కదండి, ఇక్కడ ఒక్కొక్క రకమైనటువంటి వాదనని వినిపిస్తూ ఉన్నారు. అంటే గుడ్డగాల్చి మొహం మీద పడేయడం అనేది అనలేం, కానీ అటు సిబిఐ ఈడీ వారి తరఫున వాదించినటువంటి లాయర్లు ఫెయిల్ అయ్యారు అనేటువంటిది బీజేపీ వాళ్ళే ఒప్పుకునేటువంటి పరిస్థితి యాజ్ పర్ బండి సంజయ్ గారి ట్వీట్. అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిందని అనుకుందాం, సపోజ్ కాంగ్రెస్ పార్టీ లాయర్లే వాదించారు అనుకుందాం, ఎవరి తరఫున ఇంకోటో వాళ్ళ ఆలోచన ఏంటి అనేది పక్కన పెట్టండి. ఆ లాయర్లు వాదించి ఒప్పించగలిగారు, సుప్రీంకోర్టుని ఒప్పించగలిగారు. వీళ్ళు ఇది చేశారు, వీళ్ళు ఇందులో ఇవి లొసుగులు ఉన్నాయి, ఇవి మైనస్లు ఉన్నాయి, దీనివల్ల ఒక మహిళని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టడం అనేది అన్యాయం అన్న ఒక చిన్న పాయింట్ తోటి, ఇందులో ఆవిడ తప్పు చేయలేదనో తప్పు చేసిందనో ఇన్ని కోట్ల ముడుపులు వచ్చాయనో లేదంటే ఈ ఆధారాలు ఉన్నాయనో అప్రూవర్గా మారినటువంటి మాగుంట తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళు చెప్పినటువంటివనో అరుణ్ రామచంద్ర పిల్లయ్యనో సుకేష్ చంద్రశేఖర్ అనో లేదంటే డబ్బాల్లో నెయ్యి వచ్చిందనో ఏవీ తీసుకురాలేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఛార్జ్ షీట్లు ఆల్రెడీ వేశారు, వేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నవి ఏంటి అనేది చెప్పకుండా ఇన్ని రోజుల పాటు డిటైన్ చేయాల్సిన అవసరం ఏంటి? కోర్టు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, వాళ్ళు ఇచ్చినటువంటి వాదన కరెక్ట్గానే ఉంది. 45 రోజులు సెక్షన్ 45 కింద కవితని ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు, ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి? ఒక మహిళ అన్నది చూడండి, అందులో ధనిక మహిళ లేదంటే రాజకీయంగా అఫిలియేషన్ ఉన్న మహిళ, ఇవి కాదు చూడాల్సింది, మహిళ అనేది చూడండి అని చెప్పింది స్పష్టంగా. ఇందులో రాజకీయం ఏం కనిపించట్లేదే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాదన అన్న పాయింటే లేదే. మరి ఎందుకు బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఆ ట్వీట్ వేశారు? వేసిన దానికి కేటీఆర్ రియాక్షన్ అండ్ సుప్రీంకోర్టుకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు, జస్టిస్ ప్రివైల్డ్ అని చెప్పి. సరే, అది అక్కడికి అయిపోయింది. ఇక సంబరాలు చేసుకున్నారు. మళ్ళీ దీని మీద ఢిల్లీలో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి అక్కడికి వెళ్ళి ధర్నా చేయడానికో లేదు అంటే ఏదో మొత్తానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా నడిచిపోతున్నాయి. కేసీఆర్ ఇప్పటికీ ఇంకా ఒక స్టేట్మెంట్ అనేది మనకి బయటికి రాలేదు, కవిత రిలీజ్ అవ్వడం అంతా అయ్యింది. రేపు పొద్దున్న రాజకీయంగా ఇంకేం చేస్తారు అన్నటువంటి పాయింట్ కూడా ముందుకు వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ విలీనం ఇక్కడ బేసిక్గా మొత్తం బీఆర్ఎస్ చుట్టూనే తిరుగుతోంది. అటు కాంగ్రెస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ చాలామంది చేసేది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుంది అంటే ఎంపీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినటువంటి బీఆర్ఎస్ మాకు పోటీ ఎందుకు అవుతుంది, అసలు మేము వాళ్ళతో మాకు పని ఏంటి, వాళ్ళ మద్దతు కూడా మాకు ఏమీ అవసరం లేదు, ఏం లేదు, కాబట్టి మేము ఎందుకు వాళ్ళని చేరదీయాలి అనేది బీజేపీ పాయింట్ వ్యాలిడ్. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మీరు చెప్పినట్టు సార్ 8 సీట్లు రావడానికి 99.9% కారణం బీఆర్ఎస్. బీఆర్ఎస్ సపోర్ట్ చేయకపోతే 8 సీట్లు రావు, అది అందరికి తెలుసు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినట్టు ఒక్కటి ఆలోచించండి, ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళారంటే ఢిల్లీకి? ఆల్మోస్ట్ 20 మంది వెళ్ళారు. ఓకే, 20 మెంబర్స్ ఎమ్మెల్యేకి ఎట్లా పార్టీ ప్రిపేర్ ఉంటుందా? మీకు తెలుస్తుందా బెయిల్ వస్తుందని? ధర్నా అంటారా? ధర్నా నిన్న మొన్న వేయచ్చు కదా, మొన్న వేయచ్చు కదా, అంతకుముందు వేయచ్చు కదా, ఈ రోజు ఎందుకు వేయాలి ధర్నా? అంటే ఇది ఇండివిజువలా అంటే ప్రొపరేషన్ ఫర్మా? ఓన్లీ కవిత కోసం ధర్నా చేస్తారా? మీరు ఆలోచించండి. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది సార్. అంటే చెప్తున్నా అదే చెప్తున్నా ఏంటంటే పబ్లిక్ దగ్గరికి ఏదో బెయిల్ వస్తుంది తెలిసి వాళ్ళకి పోయినరు, దావా చేసుకున్నారు, సెలబ్రేట్ చేసుకుంటారు, రేపు దూరం వస్తారు, మళ్ళీ రేపు జాతర పెడతారు. ఇదంతా కామన్ డైవర్షన్ పాలిటిక్స్. అట్లని చెప్పి మళ్ళీ బీజేపీ సపోర్ట్ చేస్తారా అంటే 100% ఇది జనరలైజ్ చేసి ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు జైలుకి వెళ్ళినా బెయిల్ మీద బయటకు వచ్చినా కార్యకర్తలు సంబరాలు చేయడం అనేది కామన్. ఇది కామన్, దీనికి ఏం తప్పట్టడానికి ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెయిల్ వస్తుందని 20 మంది ఢిల్లీ పోయారంటే వాళ్ళకి ముందు తెలిసాక తెలియనట. బట్ అట్ ద సేమ్ టైం బీజేపీ వాళ్ళ వాదన కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏంటంటే ఒక్క ఎంపీ కూడా గెలవలేని బీఆర్ఎస్ని మేము ఎందుకు తీసుకెళ్లాలని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళకు మనసాక్షి తెలుసు, అందరు తెలుసు వాళ్ళు ఎట్లా గెలిచారు, వాళ్ళు గెలుపు తప్పనట్లు. అంటే వీళ్ళకి ఆప్షన్ లేక వాళ్ళకి సపోర్ట్ చేశారు. కానీ ఈ టెంపరీ సపోర్ట్ బీజేపీ కూడా మోసపోతుంది బీఆర్ఎస్ స్టేట్లో. మళ్ళీ రాసుకోండి, మీరు చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ ఒక విలీనమైనా ఏ రోజుకైనా బీజేపీకి బీఆర్ఎస్ ముప్పు ఉంటుంది. కేసీఆర్ నమ్మలేరు, కేసీఆర్ ఏమైనా చెప్పగలుగుతాడు, అది అందరికి అలవాటు అయిపోయింది ఆ ఫ్యామిలీకి. మీరు ఈ రోజు మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు నారాయణ గారు ఒక్కసారి
ఒక్కసారి నారాయణ గారు. సో ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే వాళ్ళని నమ్మడానికి లేదు, అందుకని చెప్పి బీఆర్ఎస్ని బీజేపీ ఇలా చేస్తుంది, ప్రస్తుతం టెంపరీగా సహాయం చేసింది అని అంటున్నారు. గతంలో బండి సంజయ్ గారు కావచ్చు, లేదంటే రఘునందన్ రావు గారు కావచ్చు, వీళ్ళు చాలామంది చెప్పింది ఏంటంటే ఎన్నికల్లో గెలవలేని వాళ్ళని మేమెందుకయ్యా దగ్గర పెట్టుకుంటాం అన్న మాట వచ్చింది, విచ్ ఇస్ వ్యాలిడ్ రాజకీయంగా తీసుకుంటే. పవన్ గారు ఒక విషయం అండి, సార్ పవన్ గారు సార్ సార్ ఒక్కసారి రమేష్ గారు ఒక్క నిమిషం వర్క్ అవకాశం. పవన్ గారు లాస్ట్ పాయింట్ అండి. ఎవరిని అడిగారు పవన్ గారు, మీరు ఎవరిని అడిగారు? మీరే చెప్పండి, మహేందర్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఒక్క నిమిషం రమేష్ గారు మీరు హౌల్లో ఉండండి ఒకసారి. ఎస్ చెప్పండి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఒక విషయం అండి, ఇవాళ కవితకు 166 రోజుల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏదే బెయిల్ అనేది కామన్ గా నేరస్తులకు హక్కు, ఎందుకంటే ఒక మర్డర్ చేసిన వ్యక్తి కూడా కొద్ది రోజులకు బెయిల్ వస్తుంది. మొత్తానికి జైల్లో ఉండి కేసు విచారణ అయితే ఎవరికి ఏ కేసు కూడా జరగదు, ఆ విషయం మీకు తెలుసు. డిబేట్ మీరే మాట్లాడుతున్నారు కానీ ఒక్కసారి వినండి ప్లీజ్. వ్యక్తిగతంగా వద్దు వద్దు నారాయణ గారు ప్లీజ్ హోల్డ్. నారాయణ గారు ఒక్క సెకండ్ లేదు వద్దు వద్దు, కొట్టుకోడాలు ఆవేశాలు అనేవి చర్చలో వద్దు దయచేసి. మహేంద్ర గారు పాయింట్కి రండి మహేంద్ర గారు. ఒక నిమిషం పాయింట్కి వస్తాడు, ఇది మా బద్దలు డిస్టర్బ్ వీళ్ళు. ఇవాళ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇవాళ మరి నేను ఒక్క విషయం అడగదలుచుకుంటున్నాను, కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ, మరి సుప్రీంకోర్టు జడ్జిలు తప్ప, మరి సుప్రీంకోర్టు జడ్జిలను తప్పు పడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. బెయిల్ భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు, భారతీయ జనతా పార్టీ కేసు పెట్టలేదు. స్వచ్ఛంద సంస్థలైనా ఏవైతే రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో సిబిఐను ఈడీ కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు కేసు పెట్టి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఛార్జ్షీట్ ఫైల్ చేసి కూడా కొన్ని నెలలు అవుతున్నది. ఇవాళ మనీష్ సిసోడియా గారికి బెయిల్ వచ్చింది కాబట్టి ప్రధాన బుద్ధి ఆయనే కాబట్టి, అన్న తర్వాత ఈమె తర్వాత బుద్ధే కాబట్టి ఈమెకు బెయిల్ ఇవ్వడం జరిగింది. దానికి బెయిల్కు వాదనలు వినిపించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని చెప్పేసి మా సాయం మినిస్టర్ సంజయ్ గారు చెప్పడం జరిగింది. అది వాస్తవం, వారు కూడా ఒప్పుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు, టీఆర్ఎస్ పార్టీ కూడా ఒప్పుకుంటున్నారు. ఒప్పుకున్న విషయాన్ని వారు ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇవాళ గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగానే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కన్నా ముందు కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకుంది. అప్పుడు కేసీఆర్ గారు కేంద్ర మినిస్టర్ కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. అదేవిధంగా మహేంద్ర గారు మీకే ఈ క్వశ్చన్ మీకే, వాళ్ళకి కాదు మాట్లాడుతున్న విషయం లేదు, ఇది వాళ్ళకి కాదు సార్. మహేంద్ర గారు వాళ్ళకి కాదు, మహేంద్ర గారు ఒకసారి వినండి. వాళ్ళకి కాదు, వాళ్ళని కాదు, మిమ్మల్ని అడుగుతున్నా. 2014 కూడా టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ రావడం జరిగింది. అదే చెప్తున్నా, టీఆర్ఎస్ 2014 నుంచి కూడా 2023 వరకు కూడా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ముసుగులో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలా ఆరోపణలు చేయడం జరిగింది కేసీఆర్ మీద. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సిబిఐని కానీ ఈడీని కానీ రేవంత్ రెడ్డి కూడా ఎంట్రీ చేయట్లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఎంట్రీ అయితే వాళ్ళు జైలు పోతారు కాబట్టి. ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీని కాపాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, మేడిగడ ప్రాజెక్టు విషయంలో కానీ, లేకపోతే కేటీఆర్ గారు ఏదో 32,000 కోట్ల రూపాయల భూములు ఆక్రమించని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఏ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు సిబిఐని ఈడీని విచారణ చేయట్లేదు. ఒక ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే రిటైర్డ్ జడ్జిలతో కమిషన్ కమిషన్ రిపోర్ట్ మాత్రమే ఇస్తాయి. శిక్షలు వెయ్యాయి. ఇవాళ మీరు సిబిఐ ఈడీ ఒక క్రైమ్ రిజిస్టర్ ఇస్తే క్రైమ్ రిజిస్టర్ చేసి మొత్తం లోతుగా విచారించే సంస్థలను ఇవాళ రాష్ట్రానికి గతంలో కేసీఆర్ రాని ఇవ్వలేదు, ఇవాళ రేవంత్ రెడ్డి అంటారు. ఎందుకు పొత్తు పెట్టుకోవడానికి ఇన్ని ఆధారాలు చాలా పాయింట్లు ముందుకు వెళ్ళిపోతున్నాయి సార్. వన్ పాయింట్ మీద మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం మహేంద్ర గారు ఒకసారి వినండి సార్ ప్లీజ్. మ్యూట్లోకి వెళ్ళిపోయింది మీది, ఒకసారి వినండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టుగా సిబిఐ ఈడీ తెలంగాణలోకి వస్తే మాత్రమే శిక్షలు పడతాయనో, లేదంటే అటు కేసీఆర్ పిలవలేదు, ఇటు మన రేవంత్ రెడ్డి పిలవలేదు కాబట్టి ఇక్కడ ఏమి నేరాలు జరగలేదు, ఇద్దరు కాపు కాసుకుంటున్నారు అన్నటువంటి పాయింట్ని తీసుకుని వస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు, ఏసీబీ, సిఐడి, సిబిసిఐడి వీళ్ళందరూ కూడా ఉన్నారు విచారణ చేయడానికి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలు, వీళ్ళ మీద మాకు నమ్మకం ఉంది, మేమే ఇందులో ఉన్నటువంటి కుంభకోణాలన్నీ కూడా తీసి మేము శిక్షలు పడేలాగా. ఇక్కడ హైకోర్టు కూడా ఉండింది, హైకోర్టు దాటితే పైకి వాళ్ళ అప్పీల్కి వెళితే తప్పు లేదు అని అప్పుడు కదా సుప్రీంకోర్టు.
ఆ తర్వాత కదా సిబిఐ ఎంక్వైరీకి దీనికి రావడం అన్న పాయింట్ని ఎందుకు తీసుకోకూడదు? స్టేట్ పోలీసు ఉన్నారు కదా, స్టేట్ యంత్రాంగం అంతా ఉంది కదా, ఈ మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ 32,000 కోట్ల భూ కుంభకోణాలు కానీ లేదంటే ఫామ్ హౌస్లకు సంబంధించి కానీ ఇవన్నీ ఇక్కడ పోలీసులు చేస్తారో అన్న నమ్మకం మనం ఎందుకు పెట్టుకోకూడదు? మాట్లాడితే సిబిఐ ఈడీ అంటే సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది, సిబిఐ వాళ్ళు ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది శిక్షలు వేస్తారు, మీ రేషియో ఏంటో చెప్పండి అని గతంలోనే ఆన్సర్ లేదు కదా. ఇదే విషయం సిబిఐ ఈడీతో విచారించాలని డిమాండ్ చేసింది రేవంత్ రెడ్డి గారు కాబట్టి మేము ఆ విషయం చెప్తున్నాం, లేకపోతే ఇప్పుడు చెప్పబోతుంది. సరే డిమాండ్ చేశారు, డిమాండ్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు మీరే ఉన్నారు కదా, ఎందుకు అలౌ చేయలేదు? ఇవాళ వారే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కదా, ఇవాళ సిబిఐ ఈడీ విచారణ చేయాలంటే ఇవాళ ఒక కోర్టు ఉత్తర్వులను ఉండాలి, లేకపోతే ప్రభుత్వం నుంచి కనీసం ఆదేశాలు ఉండాలి. డైరెక్ట్ సిబిఐ ఈడీ రాదండి ఇక్కడికి. సిబిఐడి రావాలంటే కోర్టు ఆర్డర్స్ ఉండాలి, లేకపోతే ప్రభుత్వ ఆదేశాలు ఉండాలి. ప్రభుత్వం కనీసం రిక్వెస్ట్ పెట్టాలి సిబిఐకి. మీరు ప్రభుత్వం పెట్టలేదు, ఇక్కడ కోర్టు ఉత్తర్వు లేదు అంటే ఆ రకంగా ఇవాళ ఇక్కడ కమిషన్లు అన్నింటిలో కమిషన్ ఇస్తుందండి. ఒక్క కమిషన్ రిపోర్ట్ వచ్చి దాని ఇంతవరకు 8 నెలలు అవుతుంది, 8 నెలల నుంచి ఒక కమిషన్ రిపోర్ట్ రాలేదు. ఇవాళ విద్యుత్ కమిషన్ రిపోర్ట్ ఆనేమైంది, కాళేశ్వరం మీద డ్యామ్ సేఫ్టీ సామాన్యుడికి లేని ఒక ప్రివిలేజ్ మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారు హోల్డ్, మహేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి ప్లీజ్. మహేందర్ రెడ్డి గారు ఇక్కడ వక్తృత్వ పోటీలు ఏం జరగట్లేదు, కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడానికి పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం దయచేసి ప్లీజ్. మహేందర్ రెడ్డి గారు సార్ ప్లీజ్ వినండి ఒకసారి, సార్ ఒకసారి వినండి, మీరు వినండి, హోల్డ్లో ఉండండి, ఒక్క నిమిషం ఆగండి, మీరు దయచేసి ఒకసారి ఆగండి. ఇక్కడ ఇందాక సరే ఆ పాయింట్ అయింది. నారాయణ గారు ఇప్పుడు వారు మాట్లాడింది మీరు విన్నారు, సరే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడింది విన్నారు, ఈ రెండింటి పాయింట్ వచ్చింది. లెట్ మీ ఫినిష్ ద క్వశ్చన్ సార్. బీజేపీ మిత్రుడు మాట్లాడుతున్నాడు, మేము కేసు పెట్టిన వాళ్ళం కాదు, బెయిల్ ఇచ్చిన వాళ్ళం కాదు మాట్లాడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎవరి చేతిలో ఉన్నాయండి? సార్ మధ్యలో అడ్డం పడద్దు దయచేసి మహేందర్ గారు. మీ బీజేపీ పాలనలో ఇప్పటి వరకు 5,000 మంది పైన ఈడీ కేసులు పెట్టారు. ఎన్ని నిరూపించారండి? 99% ప్రతిపక్ష నాయకులు, అది ఆగండి కదా, 99% ప్రతిపక్ష నాయకుల పైన పెట్టిండ్రు. ఎన్ని నిర్ధారణ చేసిన కేసులు? కేవలం 20% మాత్రమే. అంటే కేవలం కేంద్ర దర్యాప్తు సంస్థలు మీ చేతిలో ఉన్నాయి. మీరు ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఆ దర్యాప్తు సంస్థలు ఆడిస్తున్నారు. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, నారాయణ రాయ్ కాంగ్రెస్ ఉన్నప్పుడు, నారాయణ రాయ్ ఎవరండి? నారాయణ రావు కాంగ్రెస్ ఉన్నప్పుడు అవినీతి పరుడు, ఇవాళ సీఎం చేశారు. ఇవాళ ఈటల రాజేంద్ర గారు, సుజనా చౌదరి, సీఎం రమేష్, ముకుంద్ రాయ్, జ్యోతిరాధ, వీళ్ళందరూ ఎవరండి? ఇవి కేవలం వాళ్ళు ఇతర పార్టీలు ఉన్నప్పుడు నేరస్తులు సిఐ అందరికి దర్యాప్తు సంస్థలు పోతాయి. మీ పార్టీలో మారంగానే వాళ్ళు అంటే మీరు ఇండైరెక్ట్ గా నారాయణ గారు ఇండైరెక్ట్ గా మీరు ఒప్పుకుంటున్నారా ఇప్పుడు బీజేపీలో మేము చేరుతున్నాం అని చెప్పి అందుకే బెయిల్ వచ్చింది అంటారా ఏంటి? ఇవాళ తెలంగాణలో బిఎల్ సంతోష్ కుమార్ గారు ఇవాళ ఓటుకు నోటు కింద ఎమ్మెల్యేలు కొనుగోలు చేశారు. అదే అక్కడికే వస్తున్నా, ఆయన సమాధానం చెప్పట్లేదు దాన్ని. నారాయణ గారు సార్ ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. నారాయణ గారు స్ట్రైట్ క్వశ్చన్ మీకు ఇప్పుడు మీరన్న మాట గురించి అడుగుతున్నాను, నేను వేరే అడగట్లేదు. ఇప్పుడు మీరే అన్నారు సుజనా చౌదరి పేరు తీసుకొచ్చారు, సీఎం రమేష్ పేరు తీసుకొచ్చారు, అలాగే నారాయణరావు పేరు తీసుకొచ్చారు, ఇంకా ఈటెల రాజేందర్ అందరిది తీసుకొచ్చారు. వీళ్ళందరూ గతంలో అన్ని కేసుల్లో ఉన్నవాళ్ళు బీజేపీలో చేరిన వెంటనే సచ్చీలు అయిపోయారు. అంటే వీళ్ళకి బెయిల్ రావడమో కేసుల నుంచి బయటపడడమో జరిగింది. అదే దీనికి సమాధానం చెప్పండి సార్, దీనికి చెప్పండి, మీ సమాధానం చెప్పండి. నారాయణ గారు అంటే ఇప్పుడు కవితకి బెయిల్ వచ్చింది కాబట్టి, అంటే బెయిల్ రావడం ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ని కోట్ చేస్తున్నాను, బీజేపీ తోటి మీరు లాలూచి పడ్డారు కాబట్టే కవితకి బెయిల్ వచ్చిందా? సార్ ఒకటే సార్, బెయిల్ అనేది కామన్ థింక్. అది ఎంతకాలం వస్తారండి? సత్యాన్ని ఎంతకాలం మోస్తారండి? ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా పోయినసారే బెయిల్ వస్తుంది అనుకున్నారు, ఈసారి ఖచ్చితంగా వస్తుందని చెప్పి అందరి మనసులో ఉంది. మీకు ఎందుకు ఆలోచన నాకు అర్థం కాలేదు. ఓకే రమేష్ గారు ఇందాక బీజేపీ నుంచి మహేందర్ రెడ్డి గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు చెప్తున్నటువంటి విషయాలను మనం చూసుకున్నప్పుడు, అంటే ఇక్కడ నేను విలీనం ప్రక్రియ గురించి నేను మాట్లాడడం లేదు, నేను కేవలం వ్యవస్థల గురించి మాట్లాడుతున్నా. వారు చెప్పింది రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఈడీ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేసింది వాస్తవం కాదా అని వారు అడిగారు. సరే, ఆయన ప్రతిపక్ష నేత అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నానండి, ఇది ఒక కామన్ మ్యాన్గా, ఒక ప్రతిపక్ష నేతగా నా చేతిలో అధికారం లేదు, నేను డిమాండ్ చేశా.
ఈరోజు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, నా చేతిలో యంత్రాంగం అంతా ఉంది, ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఏం తవ్వి తీయచ్చు అనేది నాకు ఉంది. ఇప్పుడు కూడా నేను సిబిఐ ఈడీ వెనకాల వెళ్తే నా యొక్క ఎగ్జిస్టెన్స్కి ఏంటి అసలు? నేను ముఖ్యమంత్రినా, కామన్ మ్యాన్? సార్ ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి, మీరు మంచి పాయింట్ చెప్పారు. ప్రతిపక్షాల హోదాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కోరుకున్నారు సిబిఐ ఈడీ ఎంక్వైరీ జరగాలి. మీరు గమనించండి, నిన్న జరిగిన ఎన్ కన్వెన్షన్ కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఫైట్ చేశారు. అంటే అది వచ్చిన తర్వాత మర్చిపోలే, అంటే ఈ రిమెంబర్స్ ఇప్పుడు కూడా చెప్తున్నా, యాజ్ లీడర్ ఇప్పుడు ఆయన ఇంత నష్టం జరిగిన పర్వాలేదు, ఇది జరగాలి అని కోరుకుంటున్న వ్యక్తి. సిబిఐ ఎంక్వైరీ కూడా కోరుకుంటాము, చేసినప్పుడు తన పని తను చేస్తూ ఉంది, గ్రౌండ్ వర్క్ ఉన్నది, కాలేజ్ డిపార్ట్మెంట్ మళ్ళీ వీళ్ళందరూ పోతారు. కానీ ఇప్పుడు ఈ గ్యాప్ ఏంటంటే ప్రొటెక్షన్ వాల్, వీళ్ళకి ఒక ప్రొటెక్షన్ కావాలి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. కానీ స్టిల్ వీఆర్ గోయింగ్ టు ఫైట్. రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడు ఫీల్డ్ లో కొట్లాడతాడు. మీరు మొన్న చూసినట్టయితే ఈడీ ఆఫీస్ ధర్నా చేసిండు, సీఎం అయి ఉండి కూడా. ఎందుకు ధర్నా చేసిండు? రాష్ట్రం వేరు, దేశం వేరు, దేశ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎవరితో అయినా కొట్లాడాల్సిందే, కొట్లాడతాం. అదే రకంగా ఇప్పుడు ఇంకా అయిపోయింది కదండి, ఇంకొక 1 వీక్ అయితే అయిపోతుంది వీళ్ళ ప్రక్రియ అయిపోయిన తర్వాత. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ అవకాశాన్ని వాడుకొని మోసం చేస్తాడా బీజేపీని, లేదా బీజేపీ కేసీఆర్ కలిసి ఉంటారా? అది ఓన్లీ బండి సార్ తెలుసు కాబట్టి ఆయన ఆవేశపడతా ఉన్నాడు. ఇంకొక క్వశ్చన్, మీకే ఇంకొక క్వశ్చన్ రమేష్ గారు, మీకే ఇంకొక క్వశ్చన్. అంటే ఇప్పుడు తీసుకొచ్చారు వీరు మేడిగడ్డ అని, కాళేశ్వరం అని, లేదంటే జన్వాడ ఫామ్ హౌస్ అని, లేదంటే ఇతరత్ర ఉన్నాయని, వీటన్నిటిని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ క్లియర్ కట్గా ఎవిడెంట్గా తెలుస్తోంది ఏంటంటే ఎస్, రేవంత్ రెడ్డి ఈజ్ రన్నింగ్ బిహైండ్ కేటీఆర్ అండ్ కేసీఆర్, వాళ్ళ నేతలకు సంబంధించి అవినీతి అక్రమాలని బయటికి తీయడానికే ఆయన కంకణబద్ధుడే ఉన్నాడు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ రోజు 10 సంవత్సరాలు ఉన్న మొత్తం వాళ్ళే, మీరు అర్థం చేసుకోండి. అది ఓకే, ఆ 10 ఏళ్ళ వదిలేండి, కాదు మనం ఇక్కడ కవిత బెయిల్ అన్న పాయింట్కే, కవిత బెయిల్కే కంక్లూడ్ అవుదాం. రమేష్ గారు అదే అంటున్నా, కవిత బెయిల్కే కంక్లూడ్ అవుదాం. 10 ఏళ్లలో ఏం జరిగింది అనేది పక్కన పెట్టండి. సో అక్రమాలు జరిగాయి అన్న పాయింట్ మీద ఒక ముఖ్యమంత్రిగా తనకున్న యంత్రాంగంతో చేస్తూ వస్తున్నారు. రేపో మాపో కేటీఆర్ అరెస్టు, తర్వాత కేసీఆర్ అరెస్టు, బీఆర్ఎస్ నేతలు అక్రమాలు చేసిన వాళ్ళ అరెస్టు, ఇది అంటూ మాట్లాడుతున్నారు. ఇది కూడా అటు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అధికారం ఉంది కదా అని మా మీద కక్ష సాధింపు అని బీఆర్ఎస్, ఇగో లాలూచి పడిపోతున్నారు, రేపు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నాం అని బీజేపీ వాళ్ళు అంటారు. అలాంటిది స్టేట్ లెవెల్లోనే మై క్వశ్చన్ ఇస్ రమేష్ గారు, మై స్ట్రైట్ క్వశ్చన్ ఇస్ నారాయణ గారు, వన్ సెకండ్. కాళేశ్వరంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ అధికారం మా పార్టీకి వచ్చిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి మీద చర్య జరుగుతుంది. అదే చెప్పేది ఇక్కడ కాదు, ఇక్కడ నేను అనేది అదే. ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఒక పక్కన బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి వాటి మీద పడుతున్నప్పుడు, అంటే పార్టీ కింద తీసుకునే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుందాం, కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సిద్ధాంతం ఒకటి, పైన సిద్ధాంతం ఒకటి అని పెట్టుకుని అయితే ఉండదుగా. కవితకి మేము అసలు హెల్ప్ చేయాలి, కవిత బెయిల్ మనమే చేయాలి అనేది అయితే అక్కడ ఉండదుగా. సో మహేందర్ రెడ్డి గారు, మరి ఇక్కడ అరెస్ట్ చేస్తాము, వీళ్ళ వెనకాల మేము పరిగెడుతున్నాం, ఖచ్చితంగా అవినీతిని తీస్తామంటే ఓ పక్కన మీ నేతలు రఘునందన్ రావు గారు, రాజా సింగ్ గారు కూడా ఎస్ మా మద్దతు మీకే ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీరు వెళ్ళండి, మీరు కూలగొట్టండి అని చెప్పి ఖచ్చితంగా మద్దతు పలుకుతున్నారు. మరి అలాంటిది ఇదే కాంగ్రెస్ సెంట్రల్లో అక్కడ ఉండి కవిత కోసమే ఇక్కడ, అది కూడా ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఇంకొకళ్ళ గురించి ఇది చేస్తే మీరు అన్నట్టుగా జాతీయ రాజకీయాలని మాట్లాడుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పౌరురాలు కవిత గారి గురించి కాంగ్రెస్ పోరాటం చేసింది ఏంటి? వాళ్ళ నాన్నని, వాళ్ళ అన్నని, వాళ్ళ బావని, వీళ్ళందరినీ జైల్లో పెట్టడానికి చూస్తున్నటువంటి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ తనని బెయిల్ ఇచ్చి బయటికి రప్పించింది అంటే సమాజం ఎలా తీసుకోవాలి సార్? అది అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారా? ఒక విషయం అండి, ఇవాళ కవిత బెయిల్ రావడం ఏదైతే ఉందో ఇంత పెద్ద చర్చకు దారితీసింది. వాస్తవంగా ఏంటంటే కవిత దగ్గరికి పోయినప్పటిలో కూడా కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో, నేతలు ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇతర నేతలు కానీ, అంటే బీజేపీ నేతలు అక్కడ కేంద్ర నేతలను కలుపుతున్నారు, ఏది హరీష్ రావు, కేటీఆర్ అని చెప్పేసి చాలా సార్లు చెప్పడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే డైవర్టింగ్ పాలిటిక్స్ అండి. ఇవాళ రాష్ట్రంలో ఏదైతే ఉందో వాళ్ళు ప్రవేశపెట్టిన అభ్యాస పథకం డైవర్ట్ పాలిటిక్స్ చేయకూడదు. మీరు ఒకసారి ఆగండి. అభయాస్తం అని చెప్పేసి వాళ్ళు ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. మనం 100 రోజులు అమలు చేస్తామని చెప్పడం జరిగింది.
అవన్నీ అమలు చేయకపోవడం వలన ఇవాళ ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క టీం ఆడుతున్న డ్రామాలో భాగమే లేదు, అంటే ఇవాళ నాకు BRS, అర్థం కాంది, BJP నాకు విలీనం అర్థం చెప్పి కాంది తెరపైకి తీసుకొచ్చారు. ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా ఒక్క నిమిషం సారీ టు సే దిస్ ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్ సార్. ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా పాయింట్ కి స్టిక్ అయి మాట్లాడదాం అంటే మిగతా వాటికి వెళ్ళిపోతున్నారు తప్ప పాయింట్ లో మాట్లాడతారు. ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఈ విలీనం అని చెప్పేసి ఈ హైడ్రా అని చెప్పేసి చాలా విషయాలు చేశారు. ఇవాళ వాస్తవంగా ఏంటంటే సార్ దానికి మీ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు, మీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. అదే డైవర్టెడ్ పాలిటిక్స్ ఏవైనా మీరు అంటున్నారో మీ ఎమ్మెల్యేలు అయినటువంటి రాజా సింగ్ గాని రఘునందన్ రావు గాని వీళ్ళు అదే సపోర్ట్ చేస్తున్నారు. అదే అండి ఇవాళ రఘునందరావు గారు కానీ లేకపోతే డికేఆర్ గారు కానీ ఈటలేందర్ గారు కానీ సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు చాలా మంది మా బీజేపీ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ విలీనం కాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ విలీనం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. సరే కాంగ్రెస్ విలీనంకి వచ్చింది సరే, మీరు ఎలా ఇంకా అదే స్టిక్ అయి ఉంటారు కాబట్టి ఎనీవే సమయం మించిపోతుంది మీ అభిప్రాయం చెప్పారు సార్. మహేందర్ రెడ్డి లెట్ us conclude డ్రామాలో మీడియా ఇరుక్కున్నది, ప్రజలు ఇరుక్కున్నది. ఇక్కడ తెలుస్తుంది ఎవరు ఇరుక్కున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. మహేంద్ర గారు ప్లీజ్ స్టాప్, ఒక్క నిమిషం ఆగండి సార్. జయరామ్ గారు కంక్లూడింగ్, మీది మాత్రమే కంక్లూజన్. సో ఓవరాల్గా చూస్తున్నాం ఇక్కడ మొత్తం చాలా పాయింట్లు వచ్చేసాయి. డైవర్టెడ్ పాలిటిక్స్ అనేసారు కానీ డైవర్టెడ్ టాపిక్ అనేది నా పాయింట్. ఇక్కడ కవితకి బెయిల్ వచ్చింది అన్న దాంట్లో స్పష్టంగా అది సుప్రీంకోర్టు న్యాయవాదులు వాదించారు అనేది అయితే మనకు వాస్తవం. కేసు జరిగిందా లేదా అన్న దాంట్లో మీరు ఇందాక చాలా క్లారిటీగా కొన్ని పాయింట్స్ చెప్పారు, అది కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి వాస్తవం. ఇప్పుడు ఎవరికి అంటే ఇటు విరోధం పెట్టుకుంటారా విలీనం చేసుకుంటారా అన్నటువంటి క్వశ్చన్ వాళ్ళ దగ్గర బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మాకేంటి అవసరం అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఒకటి. రెండోది కన్ఫ్యూజన్, బీఆర్ఎస్కి బీజేపీ మధ్యలో కన్ఫ్యూజన్ అనేది స్పష్టంగా నడుస్తోంది, ఇది క్లియర్. సో ఓవరాల్గా రేపన్న రోజు ఏం జరగబోతోంది, నిజంగానే విరోధం అది ఏ పార్టీ అయితే ఆ పార్టీతోటి, విలీనం ఏ పార్టీ అయితే ఆ పార్టీతోటి అంటారు. కంక్లూడ్ చేయండి సార్. జయరామ్ గారు కంక్లూడ్. ఇప్పుడున్న పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే ఎట్లా కవితకు బెయిల్ వచ్చింది అని ఒకరు ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులు ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే కవిత నిర్దోషి, ఏ తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ వచ్చింది. బెయిల్ రావడం అనేది దోషుల మీద కాదు, ఆరోపణ మీద బెయిల్ వచ్చింది. ఆరోపణ మీద జరిగిన దాని మీద బెయిల్ వచ్చింది. ఆరోపించిన దోషి నిర్దోషుల మీద కాదు, దీని మీద బెయిల్ రాలేదు. ఓన్లీ ఆరోపణ అంశం మీద రేపు ట్రయల్ పోతుంది, బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ ఏ విధంగా వచ్చిందని దాన్ని కాంగ్రెస్ వచ్చేసేమో బీజేపీ ఆశీర్వాదంతో వచ్చిందంటారు, లేదు బీజేపీ వచ్చేసేమో కాంగ్రెస్ లాయర్ వాదన వల్ల వచ్చిందంటారు. అఫ్ కోర్స్ కాంగ్రెస్ లాయర్ వాదన, బీజేపీ ఆశీర్వాదమా, ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనిద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి బీఆర్ఎస్ ను తీసుకొచ్చి కాంగ్రెస్ లోకి వచ్చి బీఆర్ఎస్ ని విలీనం చేసింది అనుకుందాం. బీఆర్ఎస్ కి ఏం బెనిఫిట్ ఉంటది, కాంగ్రెస్ కి ఏం బెనిఫిట్ ఉంటది? కాంగ్రెస్ కు ప్రభుత్వం ఎట్లాగూ ఉంది, బీఆర్ఎస్ వచ్చేసేమో ఇక్కడ డెఫినెట్ గా ఒక బలమైన ప్రతిపక్షంగా ఉంది. అప్పుడు కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ పోవడం వల్ల పెద్ద ప్రయోజనాలు ఉంటాయని నేను అనుకోను, ఉండవు కూడా. అది కేసీఆర్ లాంటి వ్యక్తి పోతాడని అసలే అనుకోను. ఒక అంశం, ఒకవేళ కనుక కాంగ్రెస్ లోకి తీసుకోవాలని పోతే ఇనే అన్నాడు అనుకుందాం, కేసీఆర్ వెళ్తాడు అనుకుందాం, రేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే కేసుల నుంచి ఎవరు బాధ్యులు? కాంగ్రెస్ ఏమైనా కాపాడుతుందంటే కాపాడడానికి కూడా స్కోప్ లేదు. ఎందుకంటే రేపు కాళేశ్వరం విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర కేసులో కానీ ప్రాజెక్ట్ విషయంలో కానీ సో ఓవరాల్ గా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఏ విధంగా కేసులు పడతాయి. మరి ఆ కేసులు పడకుండా ఏ విధంగా చూడాలి అనే దాని అంశం మీద ఇక్కడ ప్రధానమైన అంశం. రైట్ సార్. థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ. అండ్ పార్టిసిపేట్ చేసినందుకు మహేందర్ రెడ్డి గారికి బీజేపీ తరఫున, అలాగే నారాయణ గారు బీఆర్ఎస్ లీడర్ గారికి, అలాగే నీల రమేష్ గారికి కూడా ధన్యవాదాలు. చాలా చక్కగా జరిగింది, చక్కని వాదోపవాదాలతోటి చాలా పాయింట్లు బయటకైతే వచ్చాయి. అంటే ఒక ట్రయాలజీ ఎలా ఉంది అన్న పాయింట్. పాపం కవితకి బెయిల్ రావడం పట్ల నేను వ్యక్తిగతంగా సంతోషిస్తున్నాను. అంటే ఆ తల్లి పిల్లల మధ్య ఉన్నటువంటి ఎడబాటు ఇప్పటికైనా కాస్త తీరుతుంది, వాళ్ళు దూరం అయి ఉన్నారు కాబట్టి. సో ఇలాంటివి కాస్త సెన్సిబుల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆచితూచి మాట్లాడాలి, అంతేగాని ఏదో గుడ్డగాల్చి మొహం మీద వేసేస్తాం అన్నటువంటి పాయింట్ కాదు. అట్ ద సేమ్ టైం నిరాధార ఆరోపణలు అంతకు మించి కాదు. సో చూద్దాం మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి లాభం ఉండదు, మరి బీజేపీ వాళ్ళని తీసుకెళ్తే ఏం లాభం వస్తుంది అనేది కూడా క్లారిటీ లేదు. మరి ఒంటరిగా ఉంటారా, లేదు ఏదో ఒక పార్టీ వైపు చూస్తారా, బీఆర్ఎస్ ప్రయాణం ఎటు, ముందు ఎలా ఉండబోతోంది, లెట్స్ సీ. ఇది ఈరోజు డిబేట్. చూస్తూనే ఉండండి News 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.